హరే కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈ వీడియోలో మనం ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాము. అయితే మన ఉన్నతికి లేదా పతనానికి మనమే కారణం. ఏ విధంగా అంటే మనకు భగవద్గీత లోపల శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పాడు అనమాట. 6వ అధ్యాయం 5వ శ్లోకంలో ఉద్ధరేతాత్మాన్ ఆత్మానం మవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మన. అయితే మన మనస్సు యొక్క సాయంతో మనని మనం ఉద్ధరించుకోవాలి అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అంటే మన మనసు అనేది మనకు మిత్రునిగానే ఉంటుంది మరియు శత్రువుగా ఉంటుందన్నమాట. అంటే ఈ మనసు ద్వారా మనం సక్సెస్ కావచ్చు, అదేవిధంగా పతనం కూడా చెందవచ్చు అనమాట. అంటే మన జీవితంలో మెయిన్ కీ రోల్ పోషించేది మనసు అన్నమాట. ఈ మనసు ద్వారానే ఏదైనా చేయగలుగుతాం. నాశనం కావాలన్నా మరి విజయం పొందాలన్నా కూడా మనసు ద్వారానే మనం సాధ్యమవుతుంది అన్నమాట. ప్రతిదానికి మనసే కారణం అన్నమాట. అయితే దీన్ని మనం మిత్రునిగా చేసుకుంటేనేమో మనకు లాభాన్ని ఇస్తుంది. అదే శత్రువుగా చేసుకున్నాం అనుకోండి, మనల్ని పతనం కూడా చేస్తుంది అన్నమాట. అయితే భగవంతుడు చెప్తాడు దీంట్లో ఏమనంటే, ఎవరైతే తన మనసుని తన ఆధీనంలో పెట్టుకుంటారో వాడు ప్రతి దాంట్లో విజయం సాధిస్తాడని చెప్పేసి చెప్పినమాట. అదేవిధంగా ఈ మనసు ఇది వచ్చేసి మనసు దీన్ని 4 స్థాయిలో పనిచేస్తుంది అన్నమాట. ఎన్ని స్థాయిలు అంటే 4 స్థాయిలు. ఒకటి వచ్చేసి మొదటిది మనసు, రెండోది వచ్చేసి బుద్ధి, మూడోది వచ్చేసి చిత్తము, నాలుగోది అహంకారం. అయితే మనసు అనేది ఏం చేస్తుందంటే ఆలోచనలను, భావోద్వేగాలు, కోరికలు, ఇష్టాలు, ద్వేషాలను సృష్టిస్తుంది. ఏంది మనసు. అదేవిధంగా బుద్ధి, మరి రెండవది బుద్ధి. బుద్ధి ఏం చేస్తుందంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటంలో అది సాయం చేస్తుంది. మరి దాన్ని అర్థం చేసుకుంటుంది, మరి దాన్ని ఏం చేయాలనేది నిర్ణయం చేస్తుంది అన్నమాట. ఇది రెండవది అనమాట బుద్ధి అనేది. ఇక మూడవది వచ్చేసి చిత్తం. ఇది జ్ఞాపకాలు మరియు అనుభవాలను నిక్షేపణం అంటే దాచిపెడుతుంది అన్నమాట. ఏదైనా ఒక వస్తువు లేదా వ్యక్తితో అనుబంధం ఏర్పరచుకునేటట్టు చేస్తుంది. అంటే ఏంది చిత్తం అనేది. చిత్తం యొక్క పని ఏంటంటే ఇది జ్ఞాపకాలు మరియు అనుభవాలను జ్ఞాపకం ఉంచుకునేటట్టు నిక్షేపణ అనేది అంటే స్టోర్ చేసుకుంటుంది అనమాట. అదేవిధంగా నాలుగవది వచ్చేసి అహంకారం. ఈ అహంకారం ఏంటంటే నేను అన్న భావన ఈ శరీరానికి సంబంధించిన వాటితో స్వీయ గుర్తింపును కలుగజేసి గర్వాన్ని సృష్టిస్తుంది అన్నమాట. ఏది అహంకారం. అయితే ఈ మనసు అనేది 4 రకాలుగా మనకు 4 స్థాయిల్లో పనిచేస్తుంది అన్నమాట. ఒకటి మనస్సు, మరియు బుద్ధి, మరియు చిత్తం, అహంకారం. అయితే ఈ మనసే ప్రతిదానికి కారణమవుతుంది. ఒక మంచి పని చేయాలంటే మనసు ఏం చేస్తుందంటే పెండింగ్ అంటే ఈరోజు వద్దులే తర్వాత చేద్దాం ఇలాంటి నిర్ణయాలు తీస్తుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మన సకాలంలో చేయాల్సిన పనులను కూడా పెండింగ్ పెట్టడం వల్ల, అంటే మనసు మాట వినడం ద్వారా ఏమవుతుందంటే మనం చేయవలసిన సమయంలో చేయకపోవడం వల్ల మన జీవితంలో మనం విజయాన్ని
పొందలేవు అన్నమాట. అయితే భగవంతుడు అదే చెప్పాడు. ఎవరైతే తన మనసుని భగవంతుని చరణాలపై భగవంతుని చరణాలపై ఎవరైతే లగ్నం చేస్తారో వాళ్ళు అదుపు చేయలేనటువంటి మనసుని అదుపు చేయగలుగుతారు అన్నమాట. అంటే బుద్ధి యొక్క ఆధీనంలో మనసు అనేది పనిచేయాలి. కానీ ఏమవుతుందంటే మనిషి యొక్క ఆధీనంలో బుద్ధి పనిచేయడం జరుగుతుంది. అందుకే మనిషి అనేది తన జీవితంలో ఏ పనిలో కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నాం. కాబట్టి మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలంటే తన మనసు సాయంతో తను ఉద్ధరించుకోవాలి, కానీ అధపతనం కాకూడదు. ఇదే మనకు మిత్రునిగా ఉంటుంది, శత్రువుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏం చేయాలంటే భగవంతుడు భగవద్గీతలో చెప్పిన విధంగా ఎల్లప్పుడూ భగవంతుని యొక్క ధ్యాస యందు మనసును నిమగ్నం చేయడం వల్ల మన మనసును మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఏ పని చేసినా మనం సక్సెస్ అవుతాము. ఇది భగవంతుడు మనకు నిరూపణ చేసిండు అనమాట. ఏ విధంగా అంటే కురుక్షేత్రంలో అర్జునుడు తన మనసు మాట వినడంతో నేను యుద్ధం చేయను అని చెప్పేసి ఎప్పుడైతే నిలిచిపోయాడో అప్పుడు భగవంతుడు చెప్తాడు, ఈ మనసును గాలి కంటే కఠినం, దీన్ని బంధించడం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు వైరాగ్యం మరియు సాధన ద్వారా మనసును అదుపు చేయొచ్చు అని చెప్పేసి ఆయనకు జ్ఞానోదయం చేయడం ద్వారా తన మనసుని కంట్రోల్ పెట్టుకొని మళ్ళీ యుద్ధం చేయడం జరిగిందనమాట. అంటే తన మనసు యొక్క సాయంతో మళ్ళీ తను విజయం సాధించాడు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఏం చేయాలంటే తన మనసును ఆధీనంలో పెట్టుకోవాలంటే ముందుగా భగవంతుని యొక్క చరణాలపై మన మనసుని ఆధీనంలో ఉంచుకోగలుగుతాం. ఎప్పుడైతే భగవంతుని చరణాలపై పెట్టుకోకుండా మనం ఎన్ని సాధనాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం విజయాన్ని పొందలేము మనం. ఓకే, ఈ విషయం మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.